హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నిర్మిషవ. సో బేసికల్గా మనం మాట్లాడితే ఏ సినిమాకి సంబంధించిన ఒక హీరో ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసే ముందర సో ప్రాజెక్ట్ జరుగుతున్నటువంటి టైంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. బట్ రీసెంట్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే 6 సినిమాలతో మన ముందు ఉన్నటువంటి హీరో రెబల్ స్టార్ ప్రభాస్. సో ఆయన చేతిలో ఆల్మోస్ట్ 5 to 6 ఫిల్మ్స్ ఉన్నటువంటి విషయం తెలుసు. సో ఒక సినిమా చేస్తున్నప్పుడే వేరే సినిమాకి సంబంధించి లేదా నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి అప్డేట్స్ ఇస్తుంటారు. సో ఆఫ్టర్ ప్రభాస్ అని చూసిన తర్వాతే తెలుగు హీరోస్ అయినటువంటి రామ్ చరణ్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేస్తూ వచ్చారు. సో రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ టైంలో ఉన్నప్పుడే శంకర్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం మన అందరికీ తెలుసు. అండ్ అలానే తారక్ కూడా దేవరా సినిమా చేస్తున్నప్పుడే వార్ గురించి అండ్ ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించి కూడాను కాస్త హింట్స్ ఇస్తూ వచ్చారు. ఇక రీసెంట్ గా పుష్ప 3 టైంలోనే ఆఫ్టర్ పుష్ప తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తారన్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ అలానే అట్లీతో సినిమా చేస్తున్న విషయం ఆల్రెడీ ముందే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బట్ ఉన్నటువంటి హీరోలందరూ మనం కానీ గమనించినట్లయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కానీ చూసుకున్నట్లయితే రాజమౌళితో చేస్తున్నటువంటి సినిమా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్న విషయాన్ని ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు. అండ్ గుంటూరు కారం టైంలో కూడాను ఆఫ్టర్ రాజమౌళితో సినిమాలు చేస్తారని టాక్ నడిచింది తప్ప సో ఆయన అఫీషియల్ గా నేను రాజమౌళితో సినిమా చేస్తున్నానని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో దీన్ని బట్టి చూస్తున్నట్లయితే అందరూ ఒక రూట్ లో ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సపరేట్ రూట్ లో ఉంటారు. సో బాబు బాబే అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేస్తున్నారు. సో రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే బాబు గారు చేస్తున్నటువంటి సినిమాకి సంబంధించి లీక్స్ విపరీతంగా వస్తున్నాయి. సో బాబు ఇంత ప్లాన్ చేసుకుంటాడు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగతో ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ వరకు స్ప్రెడ్ అయినాయి కానీ బట్ ఎక్కడ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. సో ఇలా మహేష్ బాబు గారు అనుకోవడానికి కారణం ఏంటి? సో ఒక సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తే సినిమాల మీద హైప్ క్రియేట్ అవుతుంది అని జనాలు అనుకోవాలని చెప్పి మహేష్ బాబు గారు ఇలా ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మహేష్ బాబు గారి గేమ్ ప్లాన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి రీసెంట్ గా చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు తెగ కనిపిస్తున్నారు. వరుసపెట్టి ఆయన తీసినటువంటి సినిమాలు కూడా హిట్ అవుతూ వస్తున్నాయి. సో ఈ మంత్ 28న మన ముందరకి మ్యాడ్ స్క్వేర్ రాబోతుంది. సో మ్యాడ్ మూవీకి ఒక సీక్వెల్ అనమాట ఈ సినిమా. సో మ్యాడ్ స్క్వేర్ కి సంబంధించి రిలీజ్ అయినటువంటి టీజర్, పాటలు, ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ దొరికింది. సో ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ గారితో సినిమా హీరో అయినటువంటి సంగీత్ శోభన్ ఒక ఇంటర్వ్యూ చేశారు. సో ఇంటర్వ్యూలో కింగ్డమ్ కి సంబంధించి అడిగారనమాట క్వశ్చన్. సో విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్నటువంటి కింగ్డమ్ సినిమాకి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారని అడిగితే సో గౌతమ్ తిరునూరి జెర్సీ మూవీ డైరెక్టర్ అయినటువంటి గౌతమ్ తిరునూరి డైరెక్షన్ రాబోతున్నటువంటి ఈ సినిమాలో కొన్ని సినిమాస్ లో లాజిక్స్ అనేవి ఉండవు, కొన్ని సినిమాస్ లో అసలు ఫిజిక్స్ అనేది పనిచేయదని చెప్తారు కదా. బట్ ఈ సినిమాలో మీకు కావాల్సినంత లాజిక్స్, మీకు కావాల్సినటువంటి ఫిజిక్స్ ఫార్ములాస్ అన్ని కనిపిస్తాయని చెప్పి సినిమాకి సంబంధించి కాస్త ఎలివేషన్ పెంచారనమాట. ఇక ఈ సినిమాకి సంబంధించి 2 పార్ట్లుగా తీద్దామన్న ఆలోచన మా మొదటి నుంచి అనుకోలేదు. అంటే కథాపరంగా మేము ఎక్కడ కూడా ల్యాక్ చేయలేదు. బట్ ఒక పార్ట్ కంటే కూడా 2 పార్ట్లు తీస్తే ఈ సినిమాని చాలా క్లియర్ గా కనిపిస్తున్న ఉద్దేశంతో 2 పార్ట్స్ గా తీస్తున్నాం. సో ఇప్పటి వరకు మీరు చూడని విధంగా కింగ్డమ్ సినిమాలో వీడిని చూడబోతారని చెప్పి నాగవంశీ గారు సినిమాకి సంబంధించి ఒక హైప్ అనేది క్రియేట్ చేశారు. సో విజయ్ దేవరకొండ గెటప్ చూసుకున్నట్లయితే సినిమాలో కూడా ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించేటటువంటి ఛాన్సెస్ లా కనిపిస్తున్నాయి. ఇక కటౌట్ పరంగా కూడా చాలా బాగానే బాడీని అంతా బిల్డ్ చేసినటువంటి విజయ్ దేవరకొండకి ఆఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి హిట్ రాబోతుందని జనాలందరూ అనుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ ప్రకారం కింగ్డమ్ టీజర్ చూశారు, పోస్టర్ చూశారు కదా. సో మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇక థర్డ్ వన్, సో ఇప్పటికే మనకు తెలుసు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత దేవరా సినిమా తీసి సో మంచి సక్సెస్ ని అందుకున్నప్పటికీ ప్రెసెంట్ వార్ 2 కి సంబంధించి ప్రెసెంట్ సీన్స్ అన్ని చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే హృతిక్ రోషన్ కి కాస్త గాయాలు అవడం, అంటే యాక్షన్ సీక్వెన్సెస్ లో గాయాలు అవడంతో సినిమా షూటింగ్స్ అనేది కాస్త పోస్ట్పోన్ అయితే వస్తుంది. కానీ ఓవరాల్ గా సినిమాని కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రశాంత్ నీల్తో సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఆల్రెడీ సినిమా స్టార్ట్ చేసి ఎన్టీఆర్ లేనటువంటి సీన్స్ అన్నింటినీ కూడా షూట్ చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో తారక్ అని చాలా స్లిమ్ గా చూస్తున్నాం. సో దేవరా సినిమా కోసం కాస్త వెయిట్ పెరిగినప్పటికీ వార్ 2 కోసం మళ్ళీ తగ్గారనమాట. సో బేబీ 6 ప్యాక్ ని రివీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే టెంపర్ తర్వాత నుంచి ఎన్టీఆర్ గారి లుక్స్ ఎవ్రీ 10 years కి చేంజ్ అవుతూ వస్తుంది. అంటే మేబీ బాడీ వర్షన్ కావచ్చు. సో మేక్ ఓవర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్తో సినిమా గమనించినట్లయితే బేసికల్ గానే ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలకి ఒక కటౌట్ అనేది కంపల్సరీ. సో ఆయన ఇచ్చేటటువంటి ఎలివేషన్ ఆ బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ క్రమంలో ఎన్టీఆర్ ఇంత తగ్గిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా అంటే అంత ఈజీ కాదు. సో కాస్త వెయిట్ పెంచాల్సినటువంటి ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఇందులో ఏంటంటే 2 క్యారెక్టర్స్ అంటే డ్యూయల్ రోల్ లాగా ఉండబోతుంది. లైక్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ చూపించబోతారు. సో అందులో ఒక క్యారెక్టర్ లో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ స్లిమ్ గా సన్నగా కనిపిస్తారు, ఒక క్యారెక్టర్ లో బల్క్ గా బాడీ బిల్డర్ లా కనిపిస్తారని చెప్తున్నారు. సో ఓవరాల్ గా దీని గురించి కానీ చూసుకున్నట్లయితే డ్రాగన్ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ మళ్ళీ మేక్ ఓవర్ చేయాల్సినటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి విశ్వసనీయ వర్గాలు మాట్లాడుకుంటాయి అనమాట. సో ప్రశాంత్ నీల్ ఎలాంటి ప్లాన్ చేశాడు అండ్ ఆఫ్టర్ డ్రాగన్ సినిమా తర్వాతనే సలార్ 2 తీసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో రీసెంట్ గా రిలీజ్
రిలీజ్ అయినటువంటి సలార్ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ వస్తే అంటే గూస్ బంప్స్ అనమాట. ఫస్ట్ డేకి వచ్చిన దానికన్నా కూడాను ఈసారి మరింత డబుల్ త్రిబుల్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా డ్రాగన్ సినిమా కోసం తారక్ అన్న ఏ విధంగా మేకోవర్ అవ్వబోతారన్న విషయం మనకి ఇంకా తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో వార్ 2 ఇయర్ లో మనకి ఇచ్చేసి అండ్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కల్లా ఈ డ్రాగన్ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్. సో ఈ మూవీ మీద, ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. సో ఇవన్నమాట ఈ రోజు ఉన్నటువంటి ద టాప్ 3 మూవీ అప్డేట్స్. సో ఈ అప్డేట్స్ లో మీకు ఏ అప్డేట్ బాగా నచ్చిందన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.